వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను జనని. ఆయనకు వ్యవసాయం అంటే మక్కువ. వ్యవసాయ కుటుంబంలో జన్మించడంతో ఈ రంగంలో స్థిరపడాలనే ఆలోచన ఉండేది. అయితే ఉన్నత చదువులు చదివిన మీదట తల్లిదండ్రుల కోరిక మేరకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవారు. ఒకరి క్రింద పనిచేసే కంటే నలుగురికి ఉపాధి కలిగించాలనే ఆలోచన ఆయనను ఎప్పుడూ వేధించేది. కాలక్రమంలో తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో సొంతూరుకు చేరుకొని వారి బాగోగులు చూసుకుంటూ వ్యవసాయ అనుబంధ రంగం వైపు అడుగులు వేశారు. డైరీ ఫామ్ ఏర్పాటు చేసి విజయ పథంలో దూసుకుపోతున్నారు. ఆ యువ రైతు విజయగాథ మీకోసం. రైతు శ్రీకాంత్ రెడ్డికి చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటే చాలా ఇష్టం. నచ్చిన పని చేస్తే ఎంత కష్టమైనా అలసట కలిగించదు అంటారు. ఈ రైతు ఎంతో మక్కువతో ఒకేసారి 100 పశువులకు సరిపడా షెడ్డు ఏర్పాటు చేసుకొని డైరీని ప్రారంభించారు. డైరీలో మెలకువలు తెలుసుకుంటూ వాటిని సరిచేసుకుంటూ విజయవంతంగా నడుపుతున్నారు. గతంలో పల్లెటూరులో చిన్నప్పటి నుంచి పెరుగున్నప్పుడు దాని సాధక బాధకాలన్నీ మీకు తెలుసు కదా. అసలు గేదెలతో ప్రాబ్లం ఏంటి, లేదంటే దానిలో ఉన్న కష్టం ఎంతో తెలిసి కూడా అదే కష్టాన్ని మీరు ఎందుకు ఎంచుకున్నారు? ఇది కష్టం అనేది ఎప్పుడు వస్తుంది అంటే అది మన ఇష్టం లేని పని చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది మొదటిది. తర్వాత మేము చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ నుంచి కూడా మేము కొద్దిగా పర్లేదు. మా ఇంట్లో మా అమ్మ నాన్న తర్వాత మా దగ్గర జీతగాళ్ళు ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా మా ఇంట్లో 25-30 గేదెలు ఎప్పుడు మినిమం ఉంటా ఉండే. సో అప్పటి నుంచే మాకు ఇంట్రెస్ట్ ఉంది. మా తాతగారు మెయిన్ ఈ వీటన్నిటి కూడా ఆయన అసలు దాన్ని చేసే అంటే ఒక మనిషికి లేకపోతే పశువుకి కానీ లేకపోతే ఒక మనిషికి వ్యవసాయానికి కానీ ఎలాంటి అనుబంధాలు ఉండాలి, ఎలా ఉండాలి అనేది ఆయన నేర్పించారు మాకు. సో పని అంటే ఎలా చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, మేనేజ్మెంట్ అయినా కానీ లేకపోతే వీటి గురించి పని అయినా కానివ్వండి, ఏదైనా ఆయన నేర్పించారు. మా నాన్నగారు అంటే జనరల్గా కొడుకు ఎలా ఉండాలి అంటే, సో నేను ఎటు వ్యవసాయం చేసుకున్నా కాబట్టి నా ఉద్యోగం చేసుకుంటా అట్లా బతకాలనే ఇష్టం వాళ్ళు ఉండేవాళ్ళు. బట్ మా తాతగారు మాత్రం ఎటు చెప్పేవాళ్ళు, నీకు నచ్చిన పని చెయ్యి, ఏదైనా సరే నీ పని చేసేటప్పుడు దానిలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉండు అనేది చెప్పేవాళ్ళు. సో ఆయన చూస్తున్న ఆయన ఇన్స్పిరేషన్ అనుకోండి, లేకపోతే ఫస్ట్ నుంచి మా ఇంటి పరిస్థితుల వల్ల కావచ్చు, ఏదైనా అవ్వచ్చు, మేము వ్యాపారం కింద అంటే ఎప్పుడు మా కింద జీతగాలు ఉండేవాళ్ళు మేము చిన్నప్పటి నుంచి. సో మేము ఇంకోళ్ళ కింద జీతానికి వెళ్ళడం కంటే కూడా మా కింద జీతగాలు ఉండటమే ఒక పద్ధతిగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా అలా ఉన్నాం అనమాట. ఇప్పుడు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇప్పుడు నెలకు వచ్చి 20 మంది పనిచేస్తున్నారు నా దగ్గర. మీ దగ్గర ఎన్ని గేదెలతోటి ఈ ఫామ్ స్టార్ట్ చేశారండి? మొదట 20 గేదెలతో స్టార్ట్ చేశానండి. స్టార్టింగ్ 20 గేదెలు. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు వచ్చేసరికి 60 గేదెలు ఉన్నాయి. 60 గేదెల దాకా. ఎన్ని సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారండి? 6 సంవత్సరాలు అవుతుందండి. 2018లో స్టార్ట్ చేశాను. ఓకే. 2018లో స్టార్ట్ చేసి తర్వాత అప్పుడు 20 గేదెలు తెచ్చాను. తర్వాత మెల్లమెల్లగా పెంచుతూ నాకు స్టేజ్లో ఏమైందంటే గేదెలు ప్లస్ దూడలు 2 కలిపి 120 దాకా వెళ్ళినాయి. ఓకే. కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా నేను లీజీ సైట్లో వేసాను. ఓన్ సైట్కి వచ్చేటప్పటికి ఇది కొంచెం కంజెస్టెడ్ ఉండడం వల్ల తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇంతకుముందు 120 ఉండే నా దగ్గర. ఏ రకమైన గేదెలు ఉన్నాయండి మా దగ్గర? మొత్తం ముర్రా జాతి అండి. మొత్తం ముర్రా జాతి హర్యానా నుంచి తీసుకొచ్చినాయి. తర్వాత బ్రీడ్ డెవలప్మెంట్ కింద నేనే చాలామంది రైతులకి పడలు ఇచ్చాను. నా దగ్గర పుట్టినవి బ్రీడ్ 7. సో మీ 7 కూడా ఎక్కడ ఇంతకుముందు అయితే హర్యానా నుండి తీసుకొచ్చామండి. రీసెంట్ కాలంలో ఏంటంటే ఇక్కడ లోకల్లో తీసుకున్నాం. ఇక్కడ కూడా మంచి బ్రీడ్లు జరుగుతున్నాయి, మంచి జరుగుతుంది 7 కాబట్టి ఇక్కడ లోకల్లో తీసుకుంటున్నాం. అంటే 7 తీసుకొస్తున్నారు లేదా ఏదైనా దున్నపోతు లాంటి 7 తీసుకుంటాము. ఎట్ ది సేమ్ టైం మా దగ్గర ఉన్న వాటిల్లో తల్లి తండ్రి 2 బాగా ఉండి అంటే తల్లి ఈల్డింగ్ చూసుకుంటాము, తర్వాత వాటి ఇమ్యూనిటీ, తర్వాత వాటి బాడీ స్ట్రక్చర్ అన్నీ చూసుకొని వాటి పుట్టిన దూడని ఏదైతే మెయిల్ ఉంటుందో దాన్ని మళ్ళీ పెంచి మా దగ్గర అదే చూసుకున్నాం. ఎవ్రీ 3 ఇయర్స్కి జనరేషన్ మారుస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ రోజు నుంచి అది కన్సీవ్ చేయడం స్టార్ట్ అయితే అక్కడ నుంచి 3 ఇయర్స్ లేదా 2.5 ఇయర్స్ తర్వాత మళ్ళీ దున్న మార్చుకుంటాం మా దగ్గర వచ్చిన దాంట్లోనే. అట్లా మేము చేసుకుంటూ వస్తే ఇప్పుడు పుట్టిన దూడలు మంచి బ్రీడ్ వస్తున్నాయి. ఇప్పుడు ఎంత తీసుకొచ్చారండి? అంటే 6 ఏళ్ల క్రితం మీరు తీసుకొచ్చిన ముర్రా జాతి గేదె హర్యానా నుంచి ఒక్కొక్కటి ఎంత పడింది అప్పుడు మీకు? ఆ రోజుల్లోనే 1,30,000 నుంచి 1,70,000 దాకా అయింది అప్పుడే. సో ఇప్పుడు ఎలా ఉన్నాయండి రేట్లు? ఇప్పుడు వచ్చేసరికి 2.5 లక్షలు 3 లక్షలు దాకా ఉంది. అదే గేదె 2.5 లక్షలు ఉంది ఇప్పుడు. సో మీ దగ్గర నుంచి డెవలప్ చేసిన ఇదైతే బయట ఇస్తున్నారు రైతులు, మీరు ఎంతకి ఇస్తున్నారు ఇక్కడ? మేము పాలు వదిలిపెట్టిన దూడనైతే 20,000 నుంచి 40,000 దాకా అమ్ముతాం. పాలు వదిలిపెట్టిన దూడని వాళ్ళు దాన్ని పెంచుకొని వాళ్ళు చేసుకుంటారు. ఎంత పుట్టిన దగ్గర నుంచి అది పాలు ఇచ్చే దశకు రావాలంటే ముర్రా జాతి గేదె
ఎన్ని నెలలు పడుతుంది టైం, అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందా, నెలలు పడుతుందా? మా దగ్గర అయితేనేమో 18 నుంచి 24 నెలలు వచ్చేస్తాయండి. అంటే 2 సంవత్సరాల్లో 2 సంవత్సరాల్లో మాకు స్టేజ్కి వచ్చేస్తుంది. పాలు ఇచ్చే స్టేజ్కి రాదు, కన్సీవ్ అయ్యే స్టేజ్కి వస్తుంది 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. ఓకే. అక్కడ కన్సీవ్ అయిన తర్వాత ఉండి 10 months అంటే అప్రాక్సిమేట్లీ 36 monthsలో ఆ డెలివరీ ఉంటుంది. అక్కడ నుంచి పాలు ఇస్తుంది. మంచి పాల దిగుబడి కలిగిన ముర్రా జాతి గేదెలు పెంచుతున్నారు రైతు శ్రీకాంత్ రెడ్డి. ఎక్కువ పాలచార కలిగిన గేదెలను ఎంచుకుంటే డైరీ లాభసాటిగా నడుస్తుందని, తక్కువ పాలిచ్చే గేదెలతో డైరీ నడపడం అంత శ్రేయస్కరం కాదు అంటారు ఈ రైతు. అంతేకాదు, గేదె దూడలు చనిపోకుండా చూసుకుంటే తల్లులు పాలు మంచిగా ఇస్తాయని, పొదుగు వాపు వంటి జబ్బులు రావని అంటారు. మేము స్టార్ట్ చేసింది ఎలా అంటే ఒకేసారి 100 గేదెలకు సరిపోను షెడ్ అవన్నీ వేసుకున్నాను, ఫ్లోరింగ్ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే. సో దాని తగ్గట్టు ఖర్చు పెట్టాం కాబట్టి మాకు ఖర్చు బాగానే అయింది. ఆల్మోస్ట్ ఆ రోజుల్లోనే 1.5 crore దాకా అయింది. యానిమల్స్ కానీ, తర్వాత 1 year మెయింటెనెన్స్, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ కలిపి. ఇది వచ్చేసరికి 180 feet లెంత్ అండి. ఓకే. సో 33 feet విత్. 33 feet. దాంట్లో 60 animals మీరు ప్లేస్ చేయగలుగుతారు. సఫిషియెంట్గా సరిపోతుందండి అది? సరిపోతుంది. సపోజ్ దానికి ఎంత ఎక్స్పెండిచర్ ఉండొచ్చు ఆ షెడ్కి? ఆ షెడ్కి వచ్చి అప్రాక్సిమేట్లీ కింద ఫ్లోరింగ్, పైన రూఫ్ ఇవన్నీ కలిపి ఈ రోజు నాకు ప్రారంభం అయితే 20 lakhs అవుతుంది. 20 lakhs ఆ షెడ్కి? ఓన్లీ షెడ్కే 20 lakhs అవుతుంది. లేబర్ ఎక్కడి నుంచి వచ్చారు మనకి? లేబర్ మాకు వచ్చేసరికి బీహార్ నుంచి వచ్చారు. మొదట్లో ఇబ్బంది పడ్డాను, బట్ ఒక్కసారి సెటిల్ అయిన తర్వాత వాళ్ళే వాళ్ళ రిలేటివ్స్ని వాళ్ళే పిలుచుకుంటా ఉన్నారు. గత 6 సంవత్సరాల నుంచి ఒకటే ఫ్యామిలీ, ఒకే ఊరు వాళ్ళు ఉన్నారు. సో లేబర్తో ఇబ్బంది లేదు. పెద్ద ఇబ్బంది లేదు. ఎన్ని గేదెలకి ఎంతమంది కావాల్సి ఉంటుందండి? 60 గేదెలు మీ దగ్గర ఉన్నాయి కదా, ఎంతమంది లేబర్ ఉన్నారు మీ దగ్గర ఇప్పుడు? ఇప్పుడు 60 మంది గేదెలకి మొత్తం మీద అయితే 7 members ఉన్నారు. 7 members. జనరల్గా అయితే 9 members చేస్తారు. ఓకే. కాకపోతే ఏంటంటే మా వాళ్ళు వచ్చేసరికి ఏమవుతారంటే 10 గేదెలకి ఇంత కాంట్రాక్ట్లకి తీసుకుంటారు. ఓకే. సో దానిలో ఏం జరుగుతుందంటే వీళ్ళు ఒక 4 ఉంది, 6 పని వీళ్ళే చేసుకుంటున్నారు. అచ్చా. సో కొన్ని ఏంటంటే సూడి గేదెలు, అవి ఎటు పాలు ఇవ్వవు, కొన్ని పడదుళ్ళు ఉంటాయి. సో వీటన్నిటిని ఏంటంటే వాళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు. ఓకే. అందుకని వాళ్ళకి కాకుండా గేదెకి కాంట్రాక్ట్ బేస్. ఎంత ఉంటుందండి సంవత్సరానికి? సంవత్సరానికి అదే నెలకు వచ్చేసరికి 10 గేదెలకు 17,000 రూపాయలు అండి. 10 గేదెలకు 17,000 రూపాయలు అంటే గేదెకి 1,700 రూపాయలు. 1,700 రూపాయలు నెలకి, ప్లస్ మళ్ళీ వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది. ఓకే. వాళ్ళకి రోజుకి 1 లీటర్ పాలు, ఓకే. ఆదివారాలు చికెన్ కానీ లేదా 100 రూపాయలు. రోజుకి లీటర్ పాలు అంటే ఉన్న 7 లేదు ఒక్కొక్కరికి, ఒక్కొక్కరికి 1 లీటర్. ఓకే. ఏం చేస్తారండి, తాగుతారా లేకపోతే వాళ్ళు అమ్ముకుంటారా? లేదు తాగుతారు, లేకపోతే వాళ్ళు చేసే పని కూడా అలానే ఉంటుందండి. ఓకే. వాళ్ళు రోజు మొత్తం మీద వచ్చేసరికి పడుకునేది మ్యాక్సిమం 4 to 7 hours మ్యాక్సిమం. ఓకే. రిమైనింగ్ టైం అంతా వాళ్ళు వర్క్ ఉంటూనే ఉంటుంది. ఏ టైంలో స్టార్ట్ చేస్తారండి వర్క్ వాళ్ళు? మార్నింగ్ 3కి లేస్తారు. 3కి లేచి దానాలు వేసుకొని పేడకలు తీసి కడిగేసి 4:30 కల్లా పాలు తీయడానికి దానాలు వేసుకుంటారు. తర్వాత గేదెలు కడుగుతారు. ఓకే. దానా వేసి గీతం కడుగుతూ ఉంటారు, ఎందుకంటే అది తినే టైంలో వీళ్ళు కడిగేస్తూ ఉంటారు. ఓకే. కదకుండా నుంచొని ఉంటాయి, అందుకని వీళ్ళు కంఫర్ట్గా ఉంటుందని. కడిగిన తర్వాత పాలు తీస్తారు. కడిగిన తర్వాత పాలు తీస్తారు. ఓకే. వన్స్ పాలు తీసిన తర్వాత పాలు అయిపోగానే మార్నింగ్ అయితే ఎండుగడ్డి వేస్తారు, ఈవినింగ్ అయితే పచ్చిగడ్డి తర్వాత దానిలో కుట్టి ఇవన్నీ మిక్స్ చేసి వేసేస్తారు. ఎన్ని దఫాలకి ఇస్తారండి దానాని? దానా ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి దానా. వాటర్ ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి, వాటర్ మధ్యలో ఉంటాయి కాబట్టి వాటర్ లేను, సో ఎప్పుడు కంటిన్యూగా ఉంటాయి. మార్నింగ్ ఒకసారి గడ్డి, సాయంత్రం ఒకసారి గడ్డి వేస్తారు. ముర్రా జాతి గేదె ఒక్కొక్కటి రోజుకి ఎంత పాలు దిగుబడి ఇస్తుందండి? ఇది డిపెండ్స్ ఆన్ అండి యానిమల్ హిస్టరీని బట్టి. ఒక్కొక్క యానిమల్ వచ్చేసరికి మన దగ్గర ఉండే ఏదైనా సరే మినిమం 8 liters ఉంటుందండి పర్ టైం. ఈవినింగ్ 4? లేదు మార్నింగ్ 8, ఈవినింగ్ 8. ఓకే. 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 ఎందుకంటే మినిమం అది లేకపోతే మనం సస్టైన్ కాదు. ఓకే. ఎందుకంటే వాటి బాడీ మెయింటెనెన్స్కి కానీ, తర్వాత వాడికి ఇచ్చే ఫోటోకి కానీ, తర్వాత ఏమంటారు దానాల వాల్యూస్ కానీ, దానాల రేటుకి కానీ మినిమం 1 లీటర్ పాలు ఇవ్వకపోతే అసలు గిట్టుబాటు కాదు. సో ఇదేంటంటే 8 liters ఉన్నా కానీ 8 liters కంటిన్యూగా ఇవ్వదు. మ్యాక్సిమం ఇస్తే 1.5 month to 2 months అంతే. తర్వాత నుండి గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుంది. ఓకే. సో 8 liters నుండి 7, 6 అట్లా. అలా ఎన్ని నెలలకండి? అలా మనం ఇచ్చే దానాల బట్టి. దూడ పుట్టిన తర్వాత ఎన్ని నెలలు కంటిన్యూగా ఒక గేదె నుంచి మనం పాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మంచిగా అయితే మాత్రం 7 to 8 months పర్లేదు, కంటిన్యూ వాడి ఖర్చు వరకు వస్తుంది. ఆ తర్వాత నుండి తగ్గుతూ ఉంటుంది. అంటే ఫస్ట్
2 months మంచిగా ఇస్తాయి, తర్వాత 3rd month నుండి గ్రాడ్యువల్ తగ్గుతూ వస్తుంది. ఓకే. 3rd month, 4th month, 5th month, ఇంక 5th month దగ్గర సస్టైన్ అవుతుంది. అది 3 లీటర్స్ దగ్గర 4 లీటర్స్ దగ్గర ఇంకా అక్కడే ఆగిపోద్ది. ఓకే. ఇక అక్కడ నుంచి కంటిన్యూగా ఇస్తుంది. మళ్ళీ 2 months అలా ఇస్తుంది. మాక్సిమం 8 months వరకు ఇస్తుంది. యావరేజ్ 8 months 8 months ఇస్తుంది. ఆ తర్వాత ఎన్నాళ్ళు హోల్డ్లో ఉంటుందండి పాలు ఇవ్వకుండా? మనం కన్సీవ్ చేసే రేంజ్ని బట్టి. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు డెలివరీ అయింది, ఈ రోజు నుంచి 60 days లోపు మనం కట్టించేస్తాం. సో 60 days కాకుండా 90 days కట్టించాం అనుకోండి, ఖాళీ పీరియడ్ 90 days ఉంటుంది. 90 days ఉంటుంది. లేదు 4 monthsకి 120 days కట్టించాం అనుకోండి, 4 months ఖాళీగా ఉంటుంది. ఓకే. లేదు 6 months కట్టించాం అనుకోండి, 6 months ఖాళీగా ఉంటుంది. ఇప్పుడు జనరల్గా రైతులకు ఉన్న అపోహ ఎలా ఉంటుందంటే, ఎప్పుడైతే మొదటి నెలలో కానీ 2వ నెలలో ఎదగొచ్చినప్పుడు దాన్ని కలపరు అనమాట. ఎందుకంటే అది కలపగానే పాలు తగ్గిపోతాయి అనేది. అది అపోహ మాత్రమే, అలా జరగదు. వీళ్ళకి ఆ తేడా తెలిసింది కరెక్టే. ఎప్పుడంటే అది 5th monthలో. వీళ్ళు ఎప్పుడైతే 5th monthలో వాళ్ళు కట్టించారో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న చేంజ్ ఉంటుంది. ఎందుకంటే చాలా రోజులు అవుతుంది కాబట్టి ఎఫెక్ట్ కనిపిస్తుంది. కానీ ఇనిషియల్గా ఫస్ట్ ఎదగ కానీ సెకండ్ ఎదగ మనం కట్టించగలిగితే మీకు ఆ ప్రాబ్లం ఉండదు. డైరీని అనుక్షణం పర్యవేక్షిస్తూ ఉండాలని, జీతగాళ్ళు పశువులకు సక్రమంగా మేత, నీళ్లు ఇస్తుంది లేనిది చూసుకుంటూ ఉండాలని చెప్తున్నారు. పశువులకు ఎక్కువగా పొదుగు వాపు, మాయా జారటం వంటి సమస్యలు వస్తాయని, వీటిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అంటున్నారు. ఏమాత్రం అలసత్వం వహించినా లక్షలు ఖరీదు కలిగిన పశువులు నిరుపయోగంగా మారతాయని అంటున్నారు. వీటికి వచ్చే వ్యాధులు, వాటి నివారణ, వీటి గురించి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు మీరు? మొదట డైరీ ఫామ్లో అందరికి వచ్చే మేజర్ సమస్య ఏంటంటే పొదుగు వాపు అండి. పొదుగు వాపు వస్తుంది. పొదుగు వాపు కంప్లీట్ మెయింటెనెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఫామ్లో గమనించినట్టయితే ప్రతి గేదెకి దూడ ఉంటుంది. పాలిచ్చే ప్రతి గేదెనక దూడ ఉంటుంది. ఈ దూడను ఎందుకు ఉంచుతాము అంటే రీజన్, రిమైన్ డైరీ ఫామ్కి మా డైరీ ఫామ్కి తేడా ఏంటంటే, దీనిలో మా దూడను చావనివ్వండి. ఎందుకు చావనివ్వము అంటే, దానివల్ల ఎసెట్ యానిమల్ హెల్త్ బాగుంటుంది. ఇప్పుడు యానిమల్ అనేది మన మీద ప్రేమతో పాలు ఇవ్వట్లేదు, దాని బిడ్డ మీద ప్రేమతోనే పాలిస్తుంది. సో అది ఉంటే దానికి హ్యాపీ. అట్ ది సేమ్ టైం ఏంటంటే మేనేజ్మెంట్ ఈజీ అవుతుంది. మనకి ఎప్పుడైతే పాలు తీసిన తర్వాత, మనం చేపుకి వచ్చింది అంటారు కదా, చేపు వచ్చిన తర్వాత పాలు తీసిన వెంటనే గేదె కానీ కూర్చున్నట్టయితే కిందున్న కోట్ల బ్యాక్టీరియా లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఆ టీత్ హోల్ అనేది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవ్వాలంటే 2 ఆప్షన్లు. ఒకటి, గేదెని 10 నిమిషాల పాటు పడుకోకుండా చూడటం, లేదా దూడను వదిలిపెడితే అది తాగుతూ ఉంటుంది, తాగినంతసేపు అది నుంచుని ఉంటుంది. ఓకే. సో మేమేం చేస్తామంటే, ఒక గేదె పాలు తీసిన తర్వాత దూడను వదిలిపెడతారు, మళ్ళీ ఆ 2వ గేదె పాలు తీసే అంతవరకు కూడా ఇది తాగుతూనే ఉంటుంది. అది రానివ్వండి, పాలు ఉండనివ్వండి, ఉండకపోండి, తర్వాత సంగతి. తీసిన వెంటనే కూర్చోకూడదు. కూర్చున్నప్పుడు పొదువాపులు రాకుండా. తర్వాత మెయింటెనెన్స్, పొటాషియం పర్మానెంట్ క్రిస్టల్స్ ఎవ్రీ డే మార్నింగ్ టైంలో ఖచ్చితంగా స్ప్రే చేస్తారు కింద ఫ్లోర్ మీద. అదేంటంటే వెక్ట్ బ్యాక్టీరియా కానీ డ్రై బ్యాక్టీరియా ఏదైనా కానీ దాన్ని చంపేస్తుంది. సో దానివల్ల ఏంటంటే మ్యాక్సిమం పొదువాపులు రాకుండా ఉంటుంది. వన్స్ పొదుగువాపు వచ్చి, ఒక గేదె కానీ పొదుగువాపు వచ్చి ఒక టీత్ కానీ పాడైంది అంటే, గేదెని మనం 2 లక్షలు 2.5 లక్షలు పెట్టి కొనుక్కొచ్చినా అది 60,000 70,000 అమ్ముకోవాలి. సో అది జరగకుండా ఉండాలి. డైరీ ఫామ్లో మేజర్ లాస్ ఇక్కడే వస్తుంది. ఫస్ట్ మేజర్ లాస్ పొదుగువాపు, రెండోది ప్రొలాప్స్ అంటే మెయ్యి అంటాం, మెయ్యి వస్తుంది. ఆ మెయ్యి వలన ప్రాబ్లం అవుతుంది. ప్రెగ్నెంట్ అప్పుడు లోపల గర్భసంచి కూడా బయటకు వచ్చేస్తుంది. బయటికి రాకుండా చిన్న చిన్న మేనేజ్మెంట్ స్ట్రిప్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే పొట్ట ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఖాళీగా ఉన్నప్పుడు మనం ఎక్కువ తిన్నా కానీ ఎక్కువ తాగినా కానీ బయటికి ముక్కడానికి ఛాన్స్ ఉంటుంది. సో అలాంటి కండిషన్స్లో వాటిని సపరేట్గా పెట్టేసుకొని తక్కువ దానాలు, తక్కువ నీళ్లు ఇచ్చుకుంటా, అంటే ఒకేసారి ఇవ్వకుండా రోజుకు 2 సార్లు ఇచ్చేదాన్ని 4 సార్లు ఇచ్చుకుంటూ అలా చేసుకుంటూ పోతే మెయింటెనెన్సే. మెడిసిన్ వచ్చేసరికి మీ 20 to 40% మాత్రం వర్క్ అవుతుందండి. రిమైనింగ్ 60% మన మేనేజ్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకేముంటాయంటే జనరల్గా వ్యాక్సిన్స్ ఉంటాయండి. హెచ్ఎస్ వ్యాక్సిన్ ఒకటి, ఎఫ్ఎండి ఒకటి, ఇలా వాడికి సీజన్ వైజ్గా ఉంటుంది. ఆ సీజన్ వైజ్ మనం వాడుకుంటే సరిపోతుంది. ఇంకేం అసలు మేజర్ ఇవేనండి. పాల డిమాండ్కు తగ్గ ఉత్పత్తి లేదని, అయితే కల్తీ పాలు రాజ్యమేలుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. తక్కువ రేటుకే నాసికరం పాలు మార్కెట్లో లభ్యం కావడంతో ఎంతో ఖర్చు చేసి పశువులకు మేత అందిస్తూ నాణ్యమైన పాలు ఉత్పత్తి చేస్తున్న మాలాంటి వారికి ఇబ్బందులు తప్పడం లేదని అంటున్నారు. మార్కెట్లో దానా ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని, అందుకే డైరీ రైతులకు కష్టాలు వస్తున్నాయని చెబుతున్నారు. డైరీ ఫార్మ్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ పాల కన్జంప్షన్ అనేది డే బై డే పెరుగుతుంది.
ఇక్కడేమో డైరీ ఫార్మ్స్ అనేది ప్రొడక్షన్ ఏమో తగ్గిపోతుంది, కన్జంప్షన్ ఏమో పెరిగిపోతుంది. సస్టైన్ అవ్వట్లేదు అని చెప్పేసి ఇక్కడ తీసేస్తున్నారు, అక్కడేమో కన్జంప్షన్ పెరిగిపోయినాయి, బట్ అందరికీ పాలు అందుతున్నాయి. ఎట్లా సాధ్యం అవుతుంది శ్రీకాంత్ గారు ఇవన్నీ? అడల్ట్రేషన్ అండి, పలానా అనేది మనం చెప్పలేము, బట్ కంప్లీట్గా అడల్ట్రేషన్ జరుగుతుంది. ఎలా జరుగుతుంది అంటే ఇప్పుడు మ్యాక్సిమం వచ్చేసరికి పాల పౌడరే వాడుతున్నారు. పాల పౌడర్ ఎక్కడి నుంచి వస్తుంది? మనం రిమైనింగ్ కంట్రీస్ నుంచి పౌడర్ని ఇంపోర్ట్ చేసుకొని దాన్ని మిక్స్ చేసి బయటకు వదిలేస్తున్నాం. బట్ మీరు ఎక్కడైనా సరే వీళ్ళు ప్రోటీన్ పర్సంటేజ్ ఎనర్జీ గురించే రాస్తారు తప్ప ఏం వాడారు అనేది మాత్రం ఎక్కడ ఇంగ్రీడియంట్స్ అనేది ఎవరు మెన్షన్ చేయట్లేదు. ఓకే, ఇంగ్రీడియంట్స్ మెన్షన్ చేసిన రోజు తెలుస్తుంది. అసలు మీ కస్టమర్లకి మీరు ఇస్తున్న భరోసా కానీ ఆ పాల గురించి ఏమి ఇస్తుంటారు, ఏ భరోసా ఇస్తారు? మా కస్టమర్కి వచ్చే పాల గురించి మేము ఇచ్చేది ఏంటంటే, సో క్వాలిటీలో నెంబర్ 1. సో జనరల్గా అందరూ మాట్లాడేది ఏంటంటే క్వాలిటీ అనగానే మొదట ఫ్యాట్, తర్వాత ఎస్ఎన్ఎఫ్ఏ చెక్ చేసుకుంటారు. సో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ రావడానికి నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి పెరగడానికి. సపోజ్ ఇందా మీరు చెప్పినట్టు యూరియా కలపచ్చు, లేకపోతే ఇంకా చాలా అడల్ట్రేషన్స్ ఉన్నాయి, కొన్ని ఏడుగుల ఆయిల్స్ కలపచ్చు, లేకపోతే ఇంకేదైనా కలపచ్చు. వాటి వల్ల ఏంటంటే మీకు అర్థం కాదు. ఇప్పుడు మీరు చెప్పినట్టు హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తారు, ఎందుకంటే ప్రతి దానిలో ఏమవుద్దంటే గేదెలు మేపడానికే ఖర్చు అవుతుంది, మళ్ళీ దూడ మేపాలంటే కూలోడు కానీ, తర్వాత వాటి మెయింటెనెన్స్ కానీ, ఫుడ్ కానీ, ఫోడర్ కానీ ఏదైనా సరే వాడికి ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అందుకని ఏం చేస్తుంది, కొన్ని పాయింట్స్లో ఏమవుతుందంటే వీడు పాలు తీయలేక ఎక్కువ టైము వాడిని పాలు తాగించడం, ఇలాంటి వల్ల రైతుకి నష్టం వస్తున్న రైతు ఏం చేస్తాడంటే సపరేట్ చేస్తున్నాడు. ఐదర్ అమ్మేయటం లేకపోతే చనిపోవటం, ఈ 2 ఆప్షన్లు ఉంటాయి. సో మేము దాన్ని ఎలా కంట్రోల్ చేసుకుంటానంటే, సో ఇప్పుడు మా దగ్గర దూడ ఉంది, దూడను వదులుతాం, పాలు తాగుతారు, అయిపోయిన తర్వాత వాడికి ఎక్కడ వాటర్ మిక్స్ చేయడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే వాడు మామూలు బకెట్లో ఎటువంటిది నీళ్ళు కానీ ఇది క్యారీ చేయడు. సో అక్కడ నుండి డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేస్తుంది, కాటా దగ్గరికి వస్తుంది. కాటాలో ఏం చేస్తామంటే ఖచ్చితంగా మేము నోట్ చేస్తాం, ప్రతి దానికి ఒక నెంబర్, ఒక గేదెకి ఒక నెంబర్ ఇస్తాం. ఆ నెంబర్లో ఈరోజు ఈ పూట ఎన్ని పాలు ఇచ్చింది అనేది మెన్షన్ చేస్తాం. సో ఇది మొత్తం నేను పర్టికులర్గా నేను అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాను, ఇండివిజువల్ నేను కూర్చొని. ఇన్ కేస్ నా ఆప్షన్స్ ఆ ఫోటో వస్తుంది, నేను దాన్ని చెక్ చేసుకుంటా. సో మరి దానిలో వాళ్ళు సరే అక్కడ కూర్చోవడం కానీ లేకపోతే నేను లేనప్పుడు వాడు వీడు కొమ్మకాయ వేరే రావచ్చు, బట్ రాసిన తర్వాత కింద టోటల్లో కూడా మళ్ళీ తేడా వస్తుంది. ఎప్పుడైతే మనం ప్యాకింగ్ చేస్తామో ప్యాకింగ్లోనే మనకు తెలుస్తుంది. సో అందరూ ఉంటే అందరూ ఎదవలు కాదు, ఎవడో ఒకడో ఇద్దరు ఉంటారు. సో వాళ్ళని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనకు ఆల్రెడీ వాడి మీద ఒక ఐ ఉంటుంది, వాడు చేసేవాడా కాదా అనేది, దాని తగ్గట్టే మనం బిహేవ్ చేస్తుంటాం. పశువులకు సరైన నిష్పత్తిలో పోషక విలువలు కలిగిన దానా అందించాలని, అప్పుడే పశువులు ఆరోగ్యంగా ఉండి నాణ్యమైన పాలు ఇస్తాయని అంటున్నారు. ఇక్కడ కూడా మనం సెకండ్ క్వాలిటీ ఫీడ్ కానీ ఫుడ్ కానీ వాడాం. మొదట అన్నీ ఏంటంటే సమ్మర్లోనే ప్రొక్యూర్ చేసుకుని ప్రతిదీ నిలవేసుకుంటాం. ఏది ఈ సంవత్సర కాలానికి సరిపోను మొత్తం కూడా నిలవేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మాకు కాస్ట్ తగ్గిపోద్ది. సో యానిమల్కి మొత్తం ప్రొలాంగ్ ఇయర్ మొత్తం కూడా ఒకేలాగా ఫీడు, ఒకేలాగా ఫుడ్ దొరుకుతుంది. సో విడిగా వేరేలాగా ఈరోజు ఒకటి రేపు ఒకటి ఉండదు అనమాట. తర్వాత మీరు చూసినట్లయితే మనం వాడే దానాల్లో చెక్కల్లో వేరుశెనగ చెక్క ఒకటి వాడతాం, పత్తి చెక్క ఒకటి వాడతాం. సో వేరుశెనగ చెక్క ఏంటంటే ఈ చెక్క గాంగ నుండి తీసుకొచ్చిందే వాడతాం. సో దానిలో ఇంకా వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైతే సింపుల్ లాజిక్ ఏంటంటే మనం వేడి చేసాము అంటే, ఏదైనా సరే వేడి చేసాము అంటే దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతాయి. అది లేకుండా మేము చేసుకుంటూ ఉంటాం. దానివల్ల ఏంటంటే మాకు ఎక్కువ గ్యారంటీ, నేను స్టాండ్ బై ఉంచుకొని చెప్పగలుగుతాను అనమాట. మనకు కావాల్సినవి మన మెగ్నీషియం కావచ్చు, కాల్షియం కావచ్చు, బోరాన్ కావచ్చు, విటమిన్ ఏ కావచ్చు, D3 కావచ్చు, C కావచ్చు, అన్నీ కూడా. సో మీరు రిమైనింగ్ యానిమల్స్, రిమైనింగ్ ఎక్కడైనా మీరు చూసుకుంటే యానిమల్స్కి కలర్ షేడ్ కూడా వేరుంటుందండి. ఎక్కడైతే జీరో గేజింగ్ అంటే ఏంటంటే లోపల స్టాల్ ఫీడింగ్ ఏదైతే ఇస్తామో వాటన్నిటి ఏంటంటే పాలిపోయి ఉంటాయి అన్నమాట. D3 డెఫిషియన్సీ వాటిలో ఉంటాయి యానిమల్స్లో. కానీ మా యానిమల్స్ ఎక్కడ మీకు D3 డెఫిషియన్సీ ఉండదు. తర్వాత కలర్స్ గురించి చెప్తారా? కలర్ D3 డెఫిషియన్సీ చూడండి, ఈ కలర్ చూసారా, ప్యూర్ బ్లాక్ ఉంటుంది, ఈ టెక్స్చర్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైము దీన్ని ఏమంటామంటే మాస్ అంటాం. అంటే జనరల్గా ఏమంటే మనం ఫ్యాట్ అనుకోండి, లేకపోతే బలం అనుకోండి. సో ఈ ఉన్నాయి చూసారా, ఈ బోన్ వాల్యూ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు అది పాలు ఎక్కువ ఇస్తుంది చూడండి, దాని బాడీ స్ట్రక్చర్ చూసారా తక్కువ ఉంది. సో అవతల పక్క అది అంతే ఉంటుంది. అంటే పాలు ఇచ్చే గేదెల్లో మామూలుగా అయితే రైతుల దగ్గర అయితే నా కోరిపై ఇట్లా బాగా ఇబ్బందిగా ఉంటుంది. సో మనం ఏంటంటే ఆ ప్రోటీన్ కరెక్ట్గా ఇవ్వటం వల్ల కానీ, తర్వాత కార్బోహైడ్రేట్ సమపాలు ఇవ్వటం, ఎనర్జీ ఇవ్వటం కానీ, వీటన్నిటి వల్ల ఏంటంటే యానిమల్కి ఇది ఉంటుంది. మనం ఏదైతే ఇన్పుట్ యానిమల్కి ఇస్తామో అవుట్పుట్ అదే వస్తుంది.
మనం ఏదైతే పిచ్చి పిచ్చి తిండ్లు పిచ్చి పిచ్చి దానాలు లేకపోతే ఎట్లా పడితే అట్లా ఒక రేషన్ లేకుండా ఎట్లా పడితే అట్లా ఇచ్చామనుకోండి, అది తిని అయితే బాగా బలిష్టంగా ఉంటుంది లేదా బాగా ఇదిగా ఉంటుంది. సో ఇలా ఉండదు, మాకు న్యూట్రల్గా ఉంటుంది అన్నమాట. ఎప్పుడు యానిమల్ అలానే ఉంటుంది. దాని హెల్త్ కండిషన్ బాగున్నంతసేపు మన కింద నుండి వచ్చే పాలు కూడా హెల్తీగానే ఉంటాయి. ఆ గేదెల దాణాకి సంబంధించిన కానీ లేదంటే ఆ గడ్డికి సంబంధించిన కానీ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఇప్పుడు దానా గురించి వచ్చేసరికి రకరకాల దానాలు వాడుతుంటామండి. దానిలో రేషన్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంటాం. రేషన్ బ్యాలెన్స్ అంటే ఎలా ఉంటుందంటే బేసిక్గా మనకి హ్యూమన్స్కి ఎలా అయితే న్యూట్రిషన్ ఒక అతను ఉంటారో, సిమిలర్లీ వీటికి కూడా న్యూట్రిషన్ ఉంటారు, గేదెలకు కూడా ఉంటారు. గేదెలకే కాదు, ఏ పశు జాతికి అయినా సరే సూపర్ నాపియర్ డైరీ ఫార్మ్కి కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక తర్వాత వేరే ఉన్నాయి, తర్వాత కో4 అని కో31 అని లేకపోతే నెంబర్ ఆఫ్ ఉన్నాయి. బట్ ఏంటంటే డైరీ ఫార్మర్లో ఎక్కువ ఈల్డ్ వచ్చేది ఏంటంటే సూపర్ నాపియర్, కాబట్టి సూపర్ నాపియర్ని ఎక్కువ మంది సజెస్ట్ చేసుకుంటారు. ప్లస్ సూపర్ నాపియర్కి మిగతా వాటికి ఒక గేదెకి సూపర్ నాపియర్ మేపితే అది వచ్చేసరికి రోజుకి లీటర్ నుంచి 2 లీటర్ వరకు తేడా చూపిస్తుంది, పాలలో ఎక్కువ వస్తుంది. సూపర్ నాపియర్కి ఎక్కువ వస్తుంది. డ్రై ఫ్రూట్లో వచ్చేసరికి ఎక్కువ పీసు పదార్థం ఉండే వాటిని చూసుకోవాలి. మనకి ఎక్కువ పీసు పదార్థాలు చూసుకునేసరికి మనకి సొప్పు అనుకుంటాం. మన పాత రోజులు ఏమవుతారంటే దానికి సపరేట్గా ఒక గింజలు పెట్టేసి పొట్టకు వచ్చినప్పుడు, అంటే ఎప్పుడైతే అది లోపల మన గింజ ఫామ్ అవుతుంది అన్నప్పుడు దాన్ని కోసేసి అప్పుడు నిలవేసుకునేవాళ్ళు అన్నమాట. సిమిలర్లీ ఇప్పుడు కాకపోతే ఏంటంటే ఆ స్టెమ్లో అయితే ఎంతైతే వాల్యూస్ ఉన్నాయో ఎట్ ది సేమ్ టైం మనకి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ స్టెమ్ కూడా అంతే వాల్యూస్ ఉంటాయి. అంటే ఇది మన పంట కోసిన తర్వాత కింద వేస్ట్, మనం చెత్త ఎలా అయితే తీసుకుంటామో, వరిగడ్డిని ఎలా అయితే మనం తీసుకుంటాం, వరిగడ్డిని ఎలా తీసుకుంటాం, పైన కంకులు కోసిన తర్వాత కింద ఉన్న వేస్టేజ్ని ఎలా వాడతామో దీన్ని కూడా అలా వాడుకోవచ్చు. అలా తీసుకున్నది ఇది పచ్చజొన్న అనమాట. ఇది రీల్ చేయించాం. ఇదంతా పచ్చజొన్నకు సంబంధించి ఇదల్లా పచ్చజొన్న. కొన్ని ఏం చేసామంటే కింద మనుషులతో కొంచెం మాన్యువల్గా అలా తీసుకొచ్చి కుట్టి కొట్టేసాం. పుల్ల శనగ మనం పంట పండించిన తర్వాత ఉన్న వేస్ట్ని స్టోర్ చేసుకుంటాం. ఇది ప్రోటీన్ కింద కన్సిడర్ అవుతుంది. మనం ఏ అగ్రికల్చర్ వేస్టేజ్నే వాడుకోవచ్చు, ప్రోటీన్ ఉన్నాయి. మనం వేరుశెనగ కట్ట వాడుకోవచ్చు, మినపకట్ట వాడుకోవచ్చు, లేకపోతే పెసరకట్ట వాడుకోవచ్చు, తర్వాత శనగ పొట్టు వాడుకోవచ్చు, ఏదైనా అగ్రికల్చర్ వేస్టేజ్ వాడుకోవచ్చు. మనం లెగ్యూమ్స్ అంటాం వీటిని. వీటిలో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే దాన్ని మనం ఫీడ్ చేసే విధానం ఉండాలన్నమాట. అంటే ఎంత క్వాంటిటీలో ఇవ్వాలి, ఎంత క్వాంటిటీలో ఇవ్వకూడదు అనేది మనం తెలుసుకోవాలి. అచ్చంగా మినిమం అయితే వాతం చేస్తుంది, అచ్చంగా పెసర మేపినా ఉంటుంది. దానిలో పోర్షన్ మనం 1 కేజీ తీసుకుంటే ఎంత పోర్షన్ మనం తినిపించవచ్చు అనేది చూసుకోవాలి. మేము మేజర్గా వాడేదంటే శనగపొట్టు, తర్వాత కుట్టి, వరిగడ్డి, జనం కూడా వాడతాం. డైరీలో తన విజయానికి కారణంగా సొంత బ్రాండ్తో పాలు విక్రయించటమేనని చెప్తున్నారు. పాలను ఎలాంటి ప్రాసెస్ చేయకుండా బయట మార్కెట్ రేట్ కంటే ఎక్కువ రేటుకే అమ్ముకోగలుగుతున్నామని అంటున్నారు. బిఎస్ఎస్ స్టాండర్డ్స్ అంటాం. మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కూడా ఈ స్టాండర్డ్స్, ఇండియా మొత్తం కూడా ఇవే స్టాండర్డ్స్ వాడతారు. బిఎస్ఎస్ స్టాండర్డ్ ఏంటంటే ఏదైనా సరే 30% ప్రోటీను, 30% విటమిన్స్, 30% ఎనర్జీ, ఇక రిమైనింగ్ కాల్షియము 1%, తర్వాత సాల్ట్, తర్వాత వచ్చేసరికి మినరల్స్ వాల్యూస్, ఇవన్నీ కూడా మనం 100 కేజీస్కి ప్లాన్ చేస్తాం. అట్ ది సేమ్ టైం వాటిలో కూడా మనం వీటిలో వచ్చేసరికి ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటాం. ప్రోటీన్లో 2 రకాల చెక్కలు వాడుతుంటాం. మొదటిది పత్తి చెక్క. ఇది పత్తి చెక్క. ఇది వచ్చేసరికి నెంబర్ 1 క్వాలిటీ వాడతాం. ఇది వచ్చేసరికి మనం నూనె గాని నుంచి తీసుకొస్తాం, చెక్క నూనె గాని నుంచి. ఇప్పుడు ఇది మిషన్ మేడ్ చేసింది కాబట్టి దీనిలో మ్యాక్సిమం ఎక్స్ట్రాక్ట్ అవుతుంది ఆయిల్ కంటెంట్. దీనిలో ఆయిల్ కంటెంట్ కూడా ఉంటుంది ఇంకా కొంత ఉంటుంది. ఇది తర్వాత వచ్చేసరికి ఎనర్జీ కంటెంట్. ఎనర్జీ కంటెంట్లో మొక్కజొన్న వాడతాం ఎక్కువ. ఈ మొక్కజొన్న ఎందుకు వాడతాము అంటే దీనిలో ప్రోటీను ప్లస్ ఉన్న అన్నింటిలో కూడా హై అండ్ ఎనర్జీ ఉంటుంది మొక్కజొన్న. దీంతో పాటు అంటే సీజన్ వైజ్గా మా దొరికిందాన్ని బట్టి మొక్కజొన్న, పచ్చజొన్న, జొన్నలు, తెల్ల జొన్నలు వాడతాం. సో ప్రజెంట్ అంటే మొక్కజొన్న వాడుతున్నాం. దీన్ని ఏం చేస్తామంటే వండుతాం, డైరెక్ట్గా వేయం. ఎందుకు వండుతాము అంటే జనరల్గా ఏదైనా ఒక ఇప్పుడు యానిమల్కి డైజెషన్ వచ్చేసరికి రూమెన్లో 72 hours పడుతుంది డైజెస్ట్ అవ్వడానికి. మేము ఈజీగా డైజెస్ట్ అవ్వడానికి 40 hours, 36 hours డైజెస్ట్ అవ్వడానికి దీన్ని ఉడకబెడతాం. విటమిన్స్కి తౌడు తీసుకుంటాం. ఏంటంటే డైరెక్ట్గా మనకి దంపుడు బియ్యం అంటారు కదా, దంపుడు బియ్యం వేసిన తర్వాత పాలిష్ చేసిన తర్వాత ఫైన్ క్వాలిటీ వస్తుంది, ఆ తౌడు వాడతాం. దీనిలో కూడా ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది, ఇవన్నీ కూడా ఉంటుంది అన్నమాట. దీంతో పాటు గోధుమ పొట్టు ఒకటి వాడతాం. ఇవి క్వాంటిటీ ఎక్కువ అనిపించడం కోసం ఏం చేస్తామంటే
ఈ శనగపొట్టు నానబెడతాం దాంతోపాటు. ఇవన్నీ శనగపొట్లు మిక్స్ చేసి ఈ మొత్తం ఏంటంటే నేను ఒక తొట్టులో వేసి 12 hours నానబెడతాం. ఈవెన్ అది ఉడకబెట్టిన తర్వాత కూడా మళ్ళీ నానబెడతాం. ఓకే. ఇన్ కేసు ఏమన్నా మామూలు వండకుండా అని దానిలో ఇబ్బంది లేకుండా ఉంటుందని. సో వీటితో పాటు ఏంటంటే మినరల్ మిక్చర్, కాల్షియం, సోడియం బైకార్బోనేట్, తర్వాత వచ్చేసరికి మినరల్ మిక్చర్ ఎక్కువ వాడుతుంటాం. ఇవన్నీ ప్రతిరోజు ఇస్తారా? ప్రతిరోజు వాడతాం. ప్రతి పూట కూడా సపరేట్ ఉంది. ప్రతి దానికి ఏంటంటే మిగిలిన చెప్పాం కదా, ఎవరైతే న్యూట్రిషన్ మనకి ఎలా అయితే ఇవ్వమనుకుంటారో సేమ్ అలానే వీటికి ఉంటారో ఆ న్యూట్రిషన్ దగ్గర నుంచి వాళ్ళు రేషన్ తీసుకొచ్చి ఆ బ్యాలెన్స్ ప్రకారం మనం మిక్స్ చేస్తాం. తర్వాత బాడీ మెయింటెనెన్స్కి 2 kgs ఇస్తాం. అంటే పర్ డే వచ్చేసరికి నియర్లీ 3 to 4 kgs బాడీ మెయింటెనెన్స్కి. తర్వాత అవి ఇచ్చే పాలను బట్టి 1 లీటర్ పాలకి 1/2 kg దానా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అది రోజు మొత్తమే 12 liters ఇచ్చింది అనుకోండి, 6 kgs దానా. 6 + 3 9 kgs దానా పడుతుంది పర్ టైం. మార్నింగ్ 4.5 kgs, ఈవినింగ్ 4.5 kgs. సాయంత్రం వచ్చేసరికి వెట్ ఫుడ్ ఇస్తాం, మార్నింగ్ వస్తే డ్రై ఫుడ్ ఇస్తాం. ఎందుకు అంటే సాయంత్రం టైంలో ఏంటంటే ఎక్కువ టైము అవి పడుకోవడానికి కానీ ఇబ్బంది లేకుండా ఉంటుంది, డిస్టర్బెన్స్ తక్కువ ఉంటుంది, తిని పడుకుంటాయి అనమాట. మార్నింగ్ టైంలో ఏంటంటే ఎవరైనా మనుషులు రావడం కానీ లేకపోతే ఇంకోటి కానీ ఎనీ రీజన్ కోళ్ళు తిరగడం వల్ల కానీ ఏదన్నా సడన్గా సౌండ్ వచ్చినా లేచి నుంచోవడం సరిగి వాడికి అంత కంఫర్టబుల్గా ఉండదు అనమాట. ఈవినింగ్ టైం నైట్ టైంలో అయితే ఏముండదు, డిస్టర్బెన్స్ ఉండదు కాబట్టి ప్రశాంతం పడుకుంటే తినేసి పడుకుంటే, కానీ నైట్ టైం ఇది ఇస్తాం. అసలు ఈ జీతాలు కానీ ఖర్చు కానీ అంటే మీకున్న 60 యానిమల్స్ ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద అసలు మొత్తం వ్యవస్థ మీద ఎంత ఖర్చు వస్తుందండి? నెలకు వచ్చి 6 లక్షలు ఖర్చు వస్తుందండి. 6 లక్షలు అంటే దానాకి కానీ జీతాలకు కానీ మిగతా వరిగడ్డి కానీ లేకపోతే పచ్చిగడ్డికి కానీ గడ్డి ఖర్చు ఏదైనా కానీ కరెంటు బిల్లు, ఆయిల్ బిల్లు. రోజుకి ఎంత యావరేజ్గా ఇయర్లో యావరేజ్గా ఎంత పాల దిగుబడి తీసుకుంటున్నారు? మనకి నెలకు వచ్చి యావరేజ్గా 250 వేసుకోవచ్చు అండి పర్ లాంగ్ ఇయర్ మొత్తం. 250 ఇయర్ మొత్తం పర్ డే 250 లీటర్స్ యావరేజ్గా. సో దీన్ని ఎట్లా మీరు డైరెక్ట్గా సేల్ చేసుకుంటున్నారా? డైరెక్ట్గా మన బ్రాండే ఉంది, మన బ్రాండ్ మీద వెళ్ళిపోతుంటుంది. డెలివరీలో వెళ్తాయి, గుంటూరులో వెళ్తాయి, నంబూరులో వెళ్తాయి. నంబూరులో, గుంటూరు. నంబూరులో ఎంత అమ్ముతున్నారు, గుంటూరులో ఎంత అమ్ముతున్నారండి? రేట్ కాదు, క్వాంటిటీ వచ్చేసరికి 50-50 ఉంటుందండి మ్యాక్సిమం. నా ఊర్లో కూడా నియర్లీ 100 to 120 లీటర్స్ వెళ్తాయి ఊర్లో, రిమైనింగ్ అంతా అక్కడికి వెళ్ళిపోతాయి. చూశారుగా, ఎంచుకున్న రంగంపై పూర్తి దృష్టి పెట్టి శ్రద్ధతో పనిచేసినట్లయితే విజయం సొంతం చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే నిరుద్యోగ యువత ఇలాంటి అనుబంధ రంగాలపై అవగాహన పెంచుకొని రాణించాలని మెగా 9 టీవీ కోరుకుంటుంది. నమస్కారం.